నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో కొంతకాలంగా సాగుతున్న అవినీతి అక్రమాల డొంక కదులుతోంది. కొందరు అధికారులు రాజకీయ నేతల అండదండలతో సాగించిన అక్రమాల నిగ్గు తేలనుంది. మున్సిపల్ రెవెన్యూ అధికారి నరేందర్ ఇంటిపై ఏసీబీ దాడితో మరిన్ని అక్రమాలు వెలుగులోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆదాయానికి మించి ఆస్తుల కేసులో అరెస్టైన నరేందర్ను పూర్తి స్థాయిలో విచారించేందుకు ఏసీబీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. నరేందర్ ఇంట్లో భారీ ఎత్తున పట్టుబడిన నగదు వివరాలను రాబట్టడంతో పాటు లభించిన డాక్యుమెంట్లు, బ్యాంక్ అకౌంట్లు, లాకర్లపై సమగ్ర విచారణ చేయబోతున్నారు. ఏసీబీ కేసులో తెలంగాణలోనే అత్యధిక నోట్ల కట్టలు పట్టుబడిన నరేందర్ రికార్డులోకి ఎక్కాడు. నిజామాబాద్ మున్సిపల్ రెవెన్యూ అధికారి నరేందర్ దగ్గర 2,93,00,000 నగదు పట్టుబడటం సంచలనంగా మారింది. ఈ వ్యవహారంలో నరేందర్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. నిజామాబాద్ వినాయక్ నగర్లోని ఆయన ఇంటిని జప్తు చేశారు. కంటేశ్వర్ బైపాస్ రోడ్లో కొత్త కలెక్టరేట్ వద్ద 2 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేసేందుకు ఈ డబ్బు తెచ్చి పెట్టుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అంత డబ్బు ఎక్కడి నుంచి తెచ్చాడో, ఎవరు ఇచ్చారనే వివరాలు రాబట్టనున్నారు. తద్వారా నరేందర్ అవినీతి అక్రమాలకు సహకరించిన వారెవరో కూడా తెలిసే అవకాశం ఉందని అంటున్నారు. మరోవైపు మున్సిపల్ కాంట్రాక్టర్లు, కొందరు కార్యాలయ ఉద్యోగులు, మరికొందరు కార్పొరేటర్లు, రాజకీయ నాయకులు నరేందర్ లావాదేవీల్లో భాగస్వాములుగా ఉంటారని అనుమానిస్తున్నారు. నిజామాబాద్ మున్సిపాలిటీలో 1999లో కారుణ్య నియామకంలో సాధారణ ఉద్యోగిగా విధుల్లో చేరిన నరేందర్ 25 ఏళ్లుగా ఇక్కడే తిష్టవేశాడు. బిల్ కలెక్టర్ స్థాయి నుంచి ఆర్ఐగా, ఇన్ఛార్జ్ రెవెన్యూ అధికారిగా పదోన్నతులు పొంది సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్నాడు. ఆస్తి పన్ను, ఇంటి నంబర్లు కేటాయించడం, మ్యూటేషన్లు, ప్రభుత్వ భూములకు ఇంటి నంబర్లు ఇచ్చి అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలున్నాయి. 2 ప్రైవేటు బిల్డింగ్ ప్లానర్స్, ఓ ప్రైవేట్ డ్రైవర్ను ఏర్పాటు చేసుకుని వసూళ్ల దందాకు పాల్పడినట్లు చర్చ జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో బోధన్ మున్సిపాలిటీకి బదిలీ అయినప్పటికీ తన పలుకుబడి ఉపయోగించుకుని బదిలీని రద్దు చేసుకున్నారు. ఆసరా పెన్షన్ల నగదును లబ్ధిదారులకు ఇవ్వకుండా సొంతానికి వాడుకున్నారనే ఆరోపణలపై గతంలో నరేందర్ను సస్పెండ్ చేశారు ఉన్నతాధికారులు. తన అక్రమ సంపాదనతో పలు ఏజెన్సీలు, వ్యాపార సముదాయాలు, పంట భూములు, ప్లాట్లు బినామీల పేర్లపై కొనుగోలు చేసినట్లు సమాచారం. మహారాష్ట్ర, హైదరాబాద్ ప్రాంతాల్లో కోట్లు విలువ చేసే భూములు ఉన్నట్లు ఏసీబీ అధికారుల విచారణలో తేలింది. నరేందర్ మున్సిపల్ ఆఫీసులో అన్ని తానే నడిపిస్తున్నారని ప్రచారంలో ఉంది. ఏ పనికైనా ఒక రేటు ఫిక్స్ చేసి ఆయా విభాగాల అధికారులతో కలిసి వసూళ్లకు పాల్పడేవారని అంటున్నారు. ఉన్నతాధికారులకు, జనాలకు, పొలిటికల్ లీడర్లకు మధ్య అనుసంధానకర్తగా వ్యవహరించారని బహిరంగ ప్రచారం సాగుతోంది. అయితే నరేందర్ ఏసీబీ వాళ్లకు చిక్కింది చిన్న చేప అని, పెద్ద అవినీతి తిమింగలాలు ఇంకా ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. కొందరు రాజకీయ నాయకులకు బాగా దగ్గరగా ఉన్నారని, వారి అండదండలతోనే అవినీతికి పాల్పడ్డారని అంటున్నారు. మున్సిపల్లో ఉన్నతాధికారులు సైతం ఈయనను ముందు పెట్టి కార్యం కానిస్తారు అనే విమర్శలు, ఆరోపణలు గుప్పమంటున్నాయి.